ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ్. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మరి వీళ్ళ తలరాత మారాలన్నా, వీళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలన్నా శక్తివంతమైన ఆలయం ఏదన్నా ఉంటే తెలియజేయండి. మరి తరచూ అక్కడికి వెళ్ళి అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుందంట. కర్కాటక రాశి వారికి ఒక 3 దేవాలయాలు అత్యంత శుభంగా చెప్పబడుతున్నవి. ఇందులో మొట్టమొదటిది శ్రీశైలంలో ఉన్నటువంటి హటకేశ్వర దేవస్థానం. శ్రీశైలం క్షేత్రం తెలుసు కదా. శ్రీశైలంలో వెళ్ళినప్పుడు మనకు దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత హటకేశ్వరు, పాలధార, పంచదార, సాక్షి గణపతి, ఇంకొక 2 మన శిఖరం, ఇవి తీసుకువెళ్తారు. ఇక్కడ హటకేశ్వర్ అని చెప్పి ఒక చాలా పవర్ఫుల్ అది హటకేశ్వర్. ఆ హటకేశ్వర దేవాలయం దగ్గర మినిమం ఒక 1 అవర్ అన్న, నెలలో ఒక్కసారన్నా లేదా సంవత్సరంలో ఒక్కసారన్నా వీరు హటకేశ్వర దేవస్థానాన్ని దర్శించుకొని అక్కడ ఏమైనా ప్రసాదాన్ని పంచిన ఎడల ఒక 3 కిలోలో 4 కిలోలో పులిహోర చేసుకోనో లేదా ఒక 20-30 టిఫిన్ ఇడ్లీ వడ సంథింగ్ అక్కడ పార్సల్ చేయించుకొని మనిషికి ఒక వాటర్ బాటిల్ తీసుకొని హటకేశ్వర దేవస్థానం దగ్గర ఉండాలి. కోతులు బాగుంటాయి అక్కడ. సో మన ప్రయత్నం మనం చేసుకోవాలి, అవి ఉంటాయి. కానీ అక్కడ మీరు వచ్చిపోయే భక్తులకు టిఫిన్ కానీ వాటర్ బాటిల్ కానీ పండ్లను కానీ ఏమైనా పంచిన ఎడల మీ జీవితము అక్కడికి పోయిన తర్వాత పోకముందు అనేటువంటిది ఉంటుంది. ఇక మరొక 2 ఏమిటి అంటే వీడియో చివరిలో చెప్తా, కొంచెం వీరి గురించి కూడా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారు అంటేనే భావోద్వేగాలు అధికంగా ఉంటాయి, ఫీలింగ్స్ అధికంగా ఉంటాయి. ఏ రకంగానైనా మా నాన్న, మా అమ్మ, మా చెల్లె, మా తమ్ముడు, నా బండి, నా అనేటువంటిది. వీరిని కర్కాటక రాశి వారిని ఉదాహరణకు హా అక్షరం మీద ఉంటుంది. హర్షిత అని పిలిచిన, హరీషు అని పిలిచిన పొంగిపోతారు. వీరు పేరు పెట్టి పిలువగానే పొంగిపోతారు. ఒక నీరు వల్ల ప్రవహించేటువంటి వారు, చంచలమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు, తొందరపాటు ఎక్కువ. ఏదైనా మాట్లాడాలి అనుకున్నా, లైక్ ఏదైనా వినాలి అని అనుకున్నా కూడా కొంచెం తొందర ఉంటుంది. వినలేరు, చక్కగా మాట్లాడలేరు. తొందరలో ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు వీరు మాట సాగాలి అని అనుకుంటారు. మరి అలాంటి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కూడా డబ్బు పరమైనటువంటి సమస్యలకు మాత్రము వీరు సూర్య భగవాను ఆరాధన చేయాలి. ఖచ్చితంగా సూర్యోదయంగానే ముందే నిద్ర లేచి సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి, ఈశ్వరునికి అభిషేకం చేస్తూ ఉండాలి. ఇక హటకేశ్వర్ దేవస్థానం చెప్పడం. మరొకటి ఏమిటి అంటే హంపి దేవస్థానము మస్తు విశేషంగా వీరికి. హంపి దేవస్థానంలో వెళ్ళిన హంపి దేవస్థానాన్ని వీరు దర్శించుకున్న ఎడల వీరి జీవితాన్నే మార్చేసేటువంటి పవర్ఫుల్ శక్తి అక్కడ ఉంది. కర్మబంధాన్ని వీడనాడేటువంటి దేవస్థానం హంపి. ఇక అదేవిధంగా హటకేశ్వర్ అని చెప్పుకున్నాం. మరొకటి హరిద్వార్ హర్కి పౌర్. ఈ దేవస్థానం ఏదైతే ఉందో హరిద్వార్లో వీరు ఎప్పుడైతే వెళ్ళి స్నానాది కార్యక్రమాలు చేస్తారో, అక్కడ ఒక 2-3 రోజులు ఉంటారో, జపం చేసుకుంటారో, కేవలం జపము తర్పణం వల్ల మాత్రమే మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. జపం, తర్పణం, హోమం. మరి హరిద్వార్లో ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎక్కడైనా జపసాధన ఒక మంత్రాన్ని పొంది ఈ యొక్క హరిద్వార్లో కనుక వీరు జపం చేసిన ఎడల అక్కడి నుండి ఇంటికి వచ్చే లోపే వీరికి ఒక శుభవార్త ఫోన్ వచ్చేస్తుంది. అంతటి పవర్ఫుల్ వీరికి. సో ఇవి ఇక వీరు ఎక్కువగా అయ్యప్ప మాల వేసుకుంటే బాగుంటుంది. హరిహర నాథుడు హంపికి వెళ్ళినా కూడా వీరి జీవితం ఇప్పుడు బాగుంటుంది ఖచ్చితంగా. సో వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు చూసుకోండి. శనైశ్వరుడు పూర్వజన్మ కనుక ధన్నుమని వెళ్ళిపోవుడే. మీరు గురుగ్రహం నడుస్తూ ఉన్నా వెళ్ళిపోవుడే.
రాహుకేతువులలో ఏ గ్రహం నడుస్తూ ఉన్నా కూడా మీకు తప్పకుండా మీరు హరిద్వార్ కానీ హంపి కానీ హటకేశ్వర దేవస్థానం కానీ వెళ్ళి రండి. అదేవిధంగా మీరు ఈ దేవాలయానికి వెళ్ళకముందు వెళ్ళొచ్చిన తర్వాత మీరు నన్ను కలవకముందు నన్ను కలిసి వచ్చిన తర్వాత అనేటువంటిది ఎంత నిజమో, సో మీ జీవితంలో ఎనలేని మార్పులను ఖచ్చితంగా మీరు చూస్తారు. ఇది మాత్రం 100కు 200%. ఈ మాల వేసుకున్న, శబరికి వెళ్ళి వచ్చిన ఖచ్చితంగా వీరి జీవితం కొంత మార్పుమయము అనేటువంటిది అయితే కనబడుతున్నది. అయితే మరి 2022 ఆగస్టు నుండి కూడా తీవ్ర పరాభావాలు అవుతూ ఉన్నారు. ఇది 2026 మరి మనము జూన్ 4వ తారీఖు వీడియో చేస్తున్నాం, గుర్తుంచుకోండి. ఈ జూన్ 2 నుంచి వీరికి గురువు లగ్నాత్ వచ్చింది. మరి బీ కేర్ఫుల్. ఇక్కడ బరువు పెరుగుతారు. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు ఎన్నెన్నో కూడా ముడిపడి ఉన్నాయి ఇక్కడ. ఇదే సమయంలో మీకు అదృష్టవంతమైనటువంటిది ఏమిటి అంటే హరిద్వార్ వెళ్ళిరండి. మీకు లగ్నంలో గురువు ఉన్నాడు, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాడు కనుక మీరు ఇప్పుడు వెళ్ళి హరిద్వార్ క్షేత్రాన్ని దర్శించుకున్న, హటకేశ్వర దేవస్థానానికి వెళ్ళిన, అదేవిధంగా ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి సింహరాశి, మకర రాశి, మేషరాశి వారినిచ్చి వివాహం చేయొద్దు. వివాహం చేసిన ఎడల కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి వీరికి వివాహం చేస్తే. ఎందుకు అంటే ఇది వాటర్ రిలేటెడ్. ఇప్పుడు ఒక వాటర్ను మనం స్టోరేజ్ చేస్తే ఎట్లుంటుంది, పురుగులు అయిపోతాయి. సో వీరి భావోద్వేగాలు కానీ వీరి స్వేచ్ఛను మనం ఆపుతామని చూసినా కూడా కష్టం, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో కర్కాటక రాశి వారు తప్పకుండా మరి మీకు నెంబర్ 5 కానీ నెంబర్ 14 కానీ 23 కానీ మైనస్, మరి ఒకవేళ మీరు ఇదే సంఖ్యలో జన్మించారా నాకు కామెంట్ చేయండి, మీకు మంచి పరిహారం చెప్తా. నెంబర్ 2, నెంబర్ 11, అదేవిధంగా 29 వీరి యొక్క లక్కీ నెంబర్స్. సోమవారాలు అదృష్టము కలిగించే అటువంటి రోజులు. అదేవిధంగా గురువారం ఆల్సో నెంబర్ 3, నెంబర్ 21, నెంబర్ 12 గురువారాలు కూడా వీరికి కొంత అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి రోజులే. సో ఓవరాల్గా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో మనం మీ వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు అయితే చెక్ చేయించుకోండి. ఎందుకంటే పదే ఎందుకంటున్నాను అంటే ఒక ఆపద జరిగిపోయిన తర్వాత ఏం లేదు చేసేది. జరగక ముందే మనం చెక్ చేసుకుంటే మాత్రం దాన్ని ఆపగలిగేటువంటి పరిస్థితి మాత్రం ఉంది కనుక తప్పకుండా తెలుసుకోండి. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.